టిమ్మీకి అన్వేషించడం అంటే చాలా ఇష్టం. అతను తన ఇంచే వెనక్కి వెళ్ళకూడదు, కానీ టిమ్మీ ఎల్లప్పుడూ కొత్త విషయాలు చూడాలని కోరుకుంటాడు. ఒక రోజు టిమ్మీ ఒక తమాషా ఉడుతను చూశాడు. ఇది సాధారణ ఉడుత కాదు. దాని తలపై ఒక చిన్న టోపీ ఉంది. అది ఎక్కడి నుండి వచ్చిందో టిమ్మీ తెలుసుకోవాలి. ఉడుత అడవుల వైపు పరిగెత్తింది. టిమ్మీ దానిని అనుసరించాడు. అతను అడవులోకి వెళ్ళకూడదు, కానీ ఈ ఉడుత చాలా వింతగా ఉంది. దానిని విస్మయించకపోయాడు. టిమ్మీ అమ్మ పిలిచింది. టిమ్మీ, ఎక్కడికి వెళ్తున్నావు? టిమ్మీ సమాధానం చెప్పలేదు. అతను ఉడుతను వెంబడిస్తూనే ఉన్నాడు. అడవులు చీకటిగా మరియు కొంచెం భయానకంగా ఉన్నాయి, కానీ టిమ్మీ తిరిగి వెళ్దేంత భయపడలేదు. టోపీ పెట్టుకున్న ఉడుత ఒక పెద్ద ఓక్ చెట్టు వద్ద ఆగింది. అది టిమ్మీ వైపు చూసి తన చిన్న పాదంతో తట్టింది. టిమ్మీ చెట్టు దగ్గరికి నడిచాడు. ఉడుత వెళ్లిపోయింది. టిమ్మీ తాను అంత ఆయించుకున్నాడా అని ఆలోచించారు. అకస్మాత్తుగా చెట్టు కదలడం ప్రారంభించింది. దాని కొమ్మలు పక్కకు కదిలాయి. చెట్టు వెనుక ఒక హాస్య మార్గం ఉంది. టిమ్మీ తన కళ్ళను నమ్మలేకపోయాడు. ఇది అతని కామిక్ పుస్తకాల నుండి బయటకు వచ్చినట్లుగా ఉంది. టిమ్మీ ఒక క్షణం ఆగిపోయాడు. అతను లోపలికి వెళ్ళాలా? అతను వెళ్ళకూడదని అతనికి తెలుసు, కానీ ఇది వదులుకునేంత ఉత్సాహాన్ని కలిగించేది. టిమ్మీ లోతైన శ్వాస తీసుకుని మార్గంలోకి అడుగు పెట్టారు. అడవులు ఇప్పుడు భిన్నంగా ఉన్నాయి. ప్రతిదీ ప్రకాశవంతంగా మరియు రంగురంగులా కనిపించింది. పువ్వులు అపారమైనవి మరియు గాలికి క్యాండీ వాసన వచ్చింది. అరే, హలో, అక్కడే! ఒక స్వరం టిమ్మీని భయపెట్టింది. ఒక ఉడుత కూర్చుని ఉంది. అది ఒక చిన్న చొక్కా మరియు మోనోకల్ ధరించి ఉంది. టిమ్మీ దాదాపుగా మూరపోయారు. ఉడుత నవ్వింది. చింతించకండి, నేను కారును. చారవుడ్ కు స్వాగతం, యువన్వేషకుడా. టిమ్మీ దాన్ని నమ్మలేకపోయారు. ఉడుత మాట్లాడగలదు. టిమ్మీ మొత్తం మధ్యాహ్నం చారవుడ్ లో గడిపారు. ఇక్కడి జంతువులు మాట్లాడలు. టిమ్మీ చతంగా ఆడటానికి ఇష్టపడే కుందేట్ల కుటుంబాన్ని కలిచాడు. అతను ఒక సమూహం పుట్టగొడుగులు ఒపెరా పాడుతున్నట్లు కూడా చూశాడు. ప్రతిదీ చాలా సిల్లిగా మరియు వింతగా ఉంది. టిమ్మీ నవ్వడం పపలేకపోయారు. టిమ్మీ వెళ్ళదబోతున్నాడు. అప్పుడు అతను బిగ్గరగా ఎడుపు విన్నాడు. సహాయం! ఎవరైనా నాకు సహాయం చేయండి! ఒక చిన్న స్వరం పిలిచింది. అది టోపీ పెట్టుకున్న ఉడుత. అది సాలెపట్టులో చిక్కుకుంది. తాను సహాయం చేయాలని టిమ్మీకి తెలుసు. అతను జాగ్రత్తగా ఉడుత నుండి వాళ్ళని తొలగించాడు. ధన్యవాదాలు, ఉడుత కీచులాడింది. నువ్వు నిజమైన స్నేహితుడి, టిమ్మీ. టిమ్మీ నవ్వాడు. ఇది తాను ఎప్పటికీ మర్చిపోలేని రోజు అని అతనికి తెలుసు. చారవుడ్ అద్భుతమంది, కానీ అంతకంటే ముఖ్యంగా ధైర్యంగా ఉండటం మరి ఇతరులకు సహాయం